సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగినటువంటి ఆయన గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. నీ కృప, నీ దయా, నీ కనికరమును బట్టి సాయంకాల ఆరాధనను నీకు మహిమకరముగా జరిగించుకున్న క్రమాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ప్రభువా. తండ్రి దేవా, మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు నాయన. విననొల్లని నాయన ఇశ్రాయేలీల జనాంగము వలె బ్రతుకుచ్చు ఉన్నటువంటి మా బ్రతుకులను మరి ఒకసారి దర్శించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ప్రభువా. నిజమే తండ్రి, నీ వాక్యమే మమ్మలను నడిపించేది, నీ వాక్యమే మా యొక్క జీవితాలను మార్చగలిగేది, నీ వాక్యమే మా యొక్క బ్రతుకుకు నాయన విలువని అనుగ్రహించేది తండ్రి. అట్టి వాక్యాన్ని పక్కన పెట్టే వారిగా ఉన్న మమ్మను ఒక్కసారి దయతో క్షమించమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, నీకు తెలుసు తండ్రి, నీ బిడ్డలమైన మమ్మను ఏ రీతిగా నీ యొద్దకు నడిపించుకోవాలో దేవా, ఏ రీతిగా నిన్ను నాయనా హక్కున చేర్చుకోవాలో నీకు తెలుసు తండ్రి. దేవా నాయన, ఎందరైతే ఈ సాయంకాల వేళ నీ సన్నిధిలో నాయన నీ వాక్యాన్ని విని ఉన్నారో వారందరూ కూడా నీ వాక్యాన్ని హత్తుకునే విధముగా యేసు నామములో పరిస్థితులు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు నాయన. ఏ నరుడు కూడా ఊరకనే నీ యొద్దకు రాడయ్యా, నీ పాదాల చెంత మోకరించడయ్యా, నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టడయ్యా. అది పట్టడానికి, మోకరించడానికి, నీ యొద్దకు రావడానికి యేసు నామములో ప్రతి బిడ్డకి పరిస్థితులు అనుకూలించబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు నాయన. తండ్రి, నీకే కృతజ్ఞతలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. వారు నాయన సమర్పించిన ప్రతి కానుకను బట్టి నీకు స్తోత్రములు. వారి జీవితములో నీకు మహిమకరముగా నాయన జీవించినట్లుగా, వారి యొక్క హృదయాలను నీ కొరకు విత్తే వారిగా ఉండునట్లుగా కృప చూపించి సహాయము దయచేయమని, ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకు వాడబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రములు. ఎందరూ ఎటువంటి స్థితిలో ఉండి నీ సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారో వారందరి జీవితాలలో నాయన ఆత్మీయ జీవితంలో ప్రథమముగా వర్ధిల్లింపబడే కృపను దయచేయండి. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇహపరముగా వర్ధిల్లింపబడాలి అన్న ఆశతో నీ సన్నిధిలో అడుగు పెడతారు. కానీ నీ యొక్క కోరిక, నీ యొక్క వాంఛ, ఎవరైతే ఆత్మలో వర్ధిల్లింపబడతారో వారే అన్ని విషయములలో కూడా వర్ధిల్లింపబడుదురు అని నీ లేఖనము సెలవిస్తుంది నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి అట్టి మెలకువతో కూడిన జ్ఞానాన్ని దయచేయమని, మొదటిగా ఆత్మలో వర్ధిల్లింపబడుట నాయన వారు నేర్చుకునుట వారికి నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన, నీకు కృతజ్ఞతలు తండ్రి. వాక్యము పంచుకున్న దైవజనుని జ్ఞాపకము చేసుకోండి దేవా. నాయన నీ కుమారుడిని నాయన నీ యొక్క అరచేతుల్లో పెడుతూ ఉన్నాను దేవా. నీ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ సంఘ పరిచర్య క్రమాన్ని నడిపిస్తూ ఉండగా ఆత్మల కొరకైన భారాన్ని కలగచేస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. బిడ్డలో ఉన్న అనారోగ్య, వ్యాధి, బలహీనత, రుగ్మతలు యేసు అధికారము కలిగిన నామములో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. శారీరకమైన శక్తిని, మానసికమైన శక్తిని, ఆత్మీయమైన శక్తిని బిడ్డకు మెండుగా బిడ్డపై కురిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. దేవా, పగవాని యొక్క అగ్ని బాణముల నుండి, దుష్టుని యొక్క కోర చూపుల నుండి, శత్రు సైన్య సమూహము నుండి నీ బిడ్డకు, నీ బిడ్డ కుటుంబమునకు నీ ఏర్పరచుకున్న ఈ పరిచర్యకు యేసు నామములో కాపుదల అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. వాతావరణ ప్రభావం వల్ల ఎటువంటి అనారోగ్యములు అలుముకోకుండా ఉండునట్లు నీ పరిశుద్ధ కావలిని బిడ్డకి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా నాయన, నీ బిడ్డను నీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఈ సంఘమునకు ఆశీర్వాద కారణముగా, దీవెనకరముగా వచ్చు ప్రతి బిడ్డకు కూడా నాయన దేవా సంతోష కారణముగా నిలవబెట్టి నీ నామమునకు మహిమ తెచ్చుకోనమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నాయన. తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకముగా నూతన నాయన సంవత్సరములోని కడుగు పెట్టి ఉన్నటువంటి నాయన నీ ప్రియమైనటువంటి కుమార్తె నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ
బలిపీఠము ఎదుట నిలవబడి ఉండగా నైనా నీ బిడ్డపై నీ యొక్క కుడి హస్తమును చాపమని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డ చదువుచున్నటువంటి చదువుల యందు నైనా నీ యొక్క కృపను బిడ్డపై కురిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. దేవా నాయనా జ్ఞానముతో కూడిన ఆత్మీయ రక్షణ యేసు నామములో బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా నీకే వందనాలు నాయనా. నూతన సంవత్సర దయా కిరీటమును బిడ్డకు బహుమానముగా అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న బిడ్డగా ఉండి ఉండగా చిన్నతనము నుండే దేవా నాయనా పెద్దల యందును దేవుని యందును భయము భక్తిని నాయనా కలిగి జీవించుట ఎట్టిదో నేర్చుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నానయ్యా. లోకములో కొట్టుకుపోయే ఆ వరదలో కొట్టుకొని పోకుండా ప్రత్యేకింపబడినటువంటి పాత్రగా బిడ్డని స్థిరపరచమని నీ నామమునకు మహిమకరముగా బిడ్డని నాయన వాడుకొనమని వేడుకుంటున్నానయ్యా. నాయన బిడ్డకి మంచి నాయన జ్ఞానమును ఆరోగ్యమును శక్తిని బలమును కృపను బిడ్డకి నాయన మెండుగా అనుగ్రహిస్తూ ఉంటున్నందుకే ఆనాడు మోషేకి తోడయుండి నడిపించుతున్నట్లు ప్రభువా నీ బిడ్డకి కూడా నీవు తోడయుండి నడిపిస్తాను ఉంటున్నందుకై నీకు స్తోత్రములు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు క్రీస్తు నామములో ఆ బిడ్డను మీరు ఆశీర్వదిస్తున్నందుకై బిడ్డ కుటుంబమును దీవిస్తూ ఉంటున్నందుకై వారికి కావలసినటువంటి దీవెనలు యేసు నామములో అనుగ్రహిస్తూ ఉంటున్నందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ మరి యొక్క తరుణము నీ బిడ్డని నూతన సంవత్సరములను అడుగు పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సాయంకాల ఆరాధన నీకు మహిమకరముగా జరిగించుకుంటున్నందుకై వందనాలు తెలియజేసుకుంటూ ఆశ కలిగి ఇప్పటి వరకు కూడా నీ సన్నిధిలో నాయన వేచి ఉన్న ప్రతి హృదయ వాంఛ యేసు నామములో సిద్ధింపబడును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. దేవాని పరిశుద్ధ బలలో చేయి వేసిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు నాయన. వారు తుది శ్వాస వరకు కూడా నీ కొరకు నిలబడే వారిగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్.